ప్రియమైన వారలారా, క్రొత్త జన్మ అనుభవం మన జీవితాల్లో ఎంతవరకే ఉన్నదో ఒక్కసారి దేవుని వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో క్రొత్త జన్మ ఎలాగో చెప్తున్నాడు. చూడండి, ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. క్రొత్త జన్మకి క్రీస్తు ప్రభువే వివరణ ఇస్తున్నాడు. ఏమిటి ఆ వివరణ? ఏమంటున్నాడు చూడండి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. శరీర మూలముగా జన్మించిన జన్మ మనకు తెలుసు. మరి ఆత్మ మూలముగా జన్మించినదేమిటి? మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఆత్మమూలమైన జన్మ ఏమిటి? ఆత్మమూలమైన జన్మ అన్నది చూడండి, దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనంలో ఆత్మమూలమైన జన్మ ఎలాంటిదో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, నీతియు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఎఫెసీ 4:23లో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన అనుభవం మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యపు వెలుగులో హృదయము నుండి బయటికి, నీ చిత్తవృత్తిలో హృదయములో నుంచి, అంతరంగములో నుంచి బయటికి నీ మార్పు కనపడాలి. అంతరంగ పురుషుని నుంచి మార్పు కనపడాలి. మార్పు అన్నది పైన కాదు. పైన మార్పు వేషధారణ అవుద్ది, భక్తిహీనత అవుద్ది. ఏమంటున్నాడు? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఇదే ఆత్మమూలమైన జన్మ, నూతన పరచబడిన అనుభవం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది ఆత్మమూలమైన జన్మ అనుభవం. నూతన పరచబడ్డావా? ఇంకా పాతదే మనలో ఉందా? నూతన పరచబడిన అనుభవం మనలో ఎంతవరకు ఉండాలంటే, మన జీవితాల్లో ఎంతవరకు ఉండాలో 2 కొరింథీ 4:16లో మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇదే ఆంతర్య పురుషుడు. మన జీవితాల్లో ఆత్మమూలమైన జన్మనంటే మనం నవీన పురుషుని మనం ధరించుకోగలిగిన వారంగా ఉండాలి. నవీన స్వభావమును ధరించుకోవాలి. దినదినము నూతన పరచబడాలి. ఉందా మనకి అనుభవం? ప్రార్థనకు వస్తామంటారు, టీవీ సీరియల్ మానరు. నూతన పరచబడిన అనుభవమా? మేము రక్షించబడి చాలా కాలం అయిందంటారు. దేవుని పరిచర్యలో వీళ్ళు ముందుకు రారు, సాక్ష్యం చెప్పరు. వీళ్ళ ద్వారా దేవుని సంఘానికి ఆత్మలు నడిపించబడే, వీళ్ళ చూసే దేవుని నామానికి అవమానం. ఇలాంటివి క్రొత్త జన్మ అనుభవాలు కాదు. కనుక దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్ష చేసుకోవాలి. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడు ఇక్కడ? ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు ఏం చూస్తాడు? ఇక్కడే ఉన్నాయి.
ఆ? 4:17 2 కొరింథీ. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనవి ఇవి కాదు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము నిరంతరము పరవాసిగా ఉండి పరదేశిగా ఉండి ఎదురు చూశాడు. అందుకే పరలోక రాజ్యంలో అబ్రహాం భక్తునికి ఆయన పెద్ద ఆఫీస్ ఉంది. లాజరు వెళ్ళి ఎక్కడికి ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అబ్రహాము గారికి ఉన్న గొప్ప అనుభవం పరలోక రాజ్యంలో అది. మరి మనకు ఎలాంటి అనుభవం ఉంటుంది? అసలు పరలోక రాజ్యానికి వెళ్ళే అనుభవం ఉన్నదా? అక్కడ దేవుడిచ్చిన బహుమానం ఉందా? మెప్పుందా? జీతముందా? ప్రతిఫలం ఉన్నదా? బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడా? సోమరివైన చెడ్డ దాసుడు అంటాడా? మనందరం దేవునికి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. గుర్తుపెట్టుకోండి, మీరైనా నేనైనా మనమందరము దేవునికి లెక్క అప్పగించాలి. దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట మనందరం ప్రత్యక్షం కావాలి. నీ యొక్క పని కాలిపోకూడదు. కర్ర గడ్డి కొయ్యకాలైతే బుస్సును కాలిపోద్ది, ఏం ఉండదు, ఇక ఏడుస్తావు అంతే. బంగారము వెండి వెలగల రాళ్ళు అనుకో, నీ పని నిలబడినట్లు. దృశ్యమైన వాటిని చూడక. నా ప్రియమైన వారలారా, మనం రక్షించబడిన తరువాత వ్యక్తిగతంగా నీ ఆత్మీయ అనుభవం, నీ మాదిరి, నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి, ఆత్మ ఫలాలు, కృపా వరాలు, పరిచర్యలో అనుభవాలు, దేవుని యొక్క సువార్త, సంఘంలో నీ యొక్క బాధ్యత, నీవు ఎంతమందికి మాదిరిగా ఉన్నావు, ఇవన్నీ మనం ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. ఈ అనుభవాలు మనలో లేవు అంటే నీ క్రొత్త జన్మ ఎలాంటిదంటే, ఒకప్పుడు బాగుండవండి అంటావు, ఇప్పుడు ఏం చేసావు? మొదటి ప్రేమను వదిలేవు అన్నమాట. అంతే. ఇంకా కొందరు ఉంటారు, అసలు ఎంత కాలమైనా సరే వారి జీవితాల్లో మార్పు రానే రాదు. వాక్యం వింటారు, పుస్తకాలు చదువుతారు, ఎన్నో సాక్ష్యాలు వింటారు, వీళ్ళంతేలే తీసి పడేస్తారు. అవిశ్వాసం, అనుమానాలు, బంధకాల నుంచి బయటికి రారు. ఇలాంటి వారందరూ ఇప్పుడైనా ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఆత్మమూలముగా జన్మించినది ఆత్మమూలం. ఈ ఆత్మమూలంగా జన్మించిన లక్షణాలు ఇవి. ఏమిటి? నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడాలి. మార్పు అన్నది హృదయములో నుంచి బాహ్యంగా కనపడద్ది. మార్పు అన్నది నీ జీవితములో ప్రత్యక్షంగా కనపడద్ది. ఇక్కడేమంటున్నాడు? ఇక్కడ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. దినదినము నీ ప్రార్థన అనుభవం పెరగాలి. దినదినము నీ వాక్య అనుభవం పెరగాలి. ఒకవేళ నువ్వు సంఘ పెద్దవై వాక్యం చెప్తుంటే నీ యొక్క ఆత్మ ఫలాలు పెరగాలి, వాక్య అనుభవం పెరగాలి. చెప్పిందే చెప్పడం కాదు, సంఘంలో దేవుని యొక్క వాక్యం అందరిలో ఫలించేటట్లుగా నీ యొక్క వాక్య అనుభవం ఉండాలి. నీ జీవితములో మార్పుని, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అని తిమోతితో భక్తుడైన పౌలు గారు అన్నాడు. కనబడాలి నీ యొక్క అభివృద్ధి. ఇలాంటి అనుభవాలు ఏమీ లేకపోకుండా
మేము ప్రార్థన చేస్తున్నాం, మేము సేవ చేస్తున్నాం, మేము విశ్వాసులమే అంటే అసలు నీ క్రొత్త జన్మను పరీక్ష చేయాల్సి వస్తుంది, అనుమానించాల్సి వస్తుంది. ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క రాకడ ప్రవచనాలు నెరవేరుతున్న ఈ దినాల్లో మన యొక్క క్రొత్త జన్మానుభవం ఎంతవరకు దేవుని వాక్యపు వెలుగులో సరిగా ఉన్నది పరీక్ష చేసుకోండి ప్రియమైన వారలారా. అది మన జీవితాలకి ఎంతో అవసరమై ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 4వ అధ్యాయం 18వ వచనం, 2 కొరింథీ 4:18. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిత్యమైనవి. ఏమిటి అదృశ్యమైనవి? పరలోక రాజ్యము ఉన్నది, నూతన యెరూషలేము ఉన్నది, గొర్రెపిల్ల పెండ్లి విందు ఉన్నది, 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, నూతన సృష్టి ఉన్నది. ఇవన్నీ ఇప్పుడు అదృశ్యమైనవి, ఇవే నిత్యములు. వీటి గురించి నీకెంత అవగాహన ఉన్నది? వీటి గురించి దేవుడు నిన్ను ఎక్కడ పెట్టబోతూ ఉన్నాడు? ఒక్కసారి ఎప్పుడన్నా ఆలోచన చేసేవా? పరలోక రాజ్యంలో ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, గ్రంథాలు విప్పబడతాయి. నీ స్థానం ఎక్కడ? ప్రార్థన చేసే వారి జాబితాలో నీ పేరున్నదా? నీతిమంతుల పట్టీలో నీ పేరు ఉన్నదా? అంతేకాదు, పరిచర్య చేయు పట్టీలో నీ పేరు ఉన్నదా? ఎన్నో గ్రంథాలు విప్పబడతాయి. వారి క్రియలు వారి వెంట పోవును, మన క్రియలు మన వెంట వస్తాయి. అవే ప్రకాశమానమైన నిర్మలమైన నార వస్త్రములు. ఏం క్రియలు లేకుండా నేను విశ్వాసిని, నేను ఎప్పటి నుంచో ప్రార్థనకి ఎత్తానంటే నువ్వు దిగంబరుడు. క్రియలేం లేవుగా, కనుక నీతి వస్త్రాలు ఏం లేదు, రక్షణ వస్త్రం లేదు, ఇక నువ్వు దిగంబరుడుగా కనపడతావు అంతే. కనుక ఇలాంటి విషయాలు కొందరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము 50 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నాం అంటారు. క్రొత్త నిబంధన గిడియన్ బైబిల్ తీసుకొస్తారు, ఇంకేం తెరయిల్లు, అది ఉంటే చాలే అనుకుంటారు. క్రొత్త జన్మను వంటిదా? ఆత్మ మూలంగా జన్మించేవంటే ఏం చేయాలి నీవు? చూడండి, యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనం చూడండి, ఒకే అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మలో ఏమవ్వాలి మనం? వర్ధిల్లది. ఆత్మ మూలమైన జన్మ అంటే వర్ధిల్లే అనుభవం మనలో ఉండాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆత్మలో వర్ధిల్లిన అనుభవం. ఆత్మలో వర్ధిల్లిన అంటే ఈ అగరటాలు భాషలు మాట్లాడితే ఈ కాదు. అల్లరికి దేవుడు కర్త కాడు. ఆత్మలో వర్ధిల్లుటానంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నిన్ను సర్వసత్యములోనికి నడిపించాలి. ఆత్మ నింపుదలగా అనుభవం, ఆత్మతో నింపబడిన అనుభవం. స్టెఫను, ఫిలిప్పు, వీళ్ళందరూ ఆత్మతో నిండిన అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవం మనలో ఉండాలి. ఆత్మానుసారంగా నడుచుకున్న అనుభవం మనకు ఉండాలి, శరీరానుసారంగా కాదు. ఏమన్నా మనల్ని తిట్టారు, విమర్శించారు, ఆత్మానుసారులు ఏం చేస్తారు? దేవునికి అప్పగించుకుని మౌనంగా ఉంటారు అంతే. శరీరానుసారులు మాటకి మాట, ఇంకా ఎత్తుకి పై ఎత్తు, బూటకాలు, అబద్ధాలు, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్లు. ఇది ఆత్మానుసారమైన జీవితం కానీ
కాదు, కాదు, కాదు. దేవుడు ఏం చేశాడు? బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ప్రభువుకు అప్పగించుకుంటమే అంతే. మన ద్వారా దేవుని యొక్క సంఘం కట్టబడాలి, ఎదగాలి, అనేక ఆత్మలు మన ద్వారా సంఘంలోనికి చేర్చబడాలి. ఇదే మన యొక్క ఆత్మ అనుసారమైన జీవితం. కానీ మన ద్వారా దేవుని నామానికి అవమానం కలిగేది, సంఘానికి నష్టం కలిగేది, మన ద్వారా ఏదైనా జరిగితే ఇది ఆత్మానుసారమైన జీవితం కానే కాదు. సంఘాల్లో చీలికలు సైతాను పని, విభేదాలు సైతాను పని, సంఘంలో రకరకాల గ్రూపులు సైతాను పనిది. మార్చుకోండి ఇలాంటి వాళ్ళు ఉంటే. ఆత్మానుసారమైన జన్మ అంటే ఆత్మలో వర్ధిల్లిన అనుభవం మనలో ఉండాలి. దేవుని ఆత్మ యందు కడుగబడిన అనుభవం ముందు మనకు కావాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మన దేవుని ఆత్మ యందు కడుగబడిన అనుభవం. పరిశుద్ధాత్ముడు మనల్ని కడుగుతాడు. మన మనస్సాక్షిని, మన అంతరంగాన్ని, మన హృదయాన్ని ఆయన అంతరంగములో నుంచి మనలను కడుగుతాడు. కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు, విమతాలు, మత్తతలు, అసూయలు, ఇవన్నిటి నుంచి దేవుడు నిన్ను విడుదల కలుగజేస్తాడు లోపలి నుండి. అర్థమైంది? మార్క్స్ వార్త 7:21లో ఉంది. ఈ లోపల నుండి అన్నిటి నుంచి పరిశుద్ధాత్ముడు నిన్ను కడుగుతాడు. కడిగి ఆయన నిన్ను ఆత్మానుసారంగా నడిపిస్తాడు. ఇది ఆత్మమూలమైన జన్మ. ఇలా లేకోకుండా నీ అనుభవాలు ఉన్నాయి అంటే ఆత్మమూలమైన జన్మ నీలో లేదు. నీటి మూలమైన జన్మ లేదు, ఆత్మమూలమైన జన్మ కూడా లేదని అర్థం. కనుక ఒక్కసారి పరీక్ష చేసుకోండి ప్రియమైన వారలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆత్మలో వర్ధిల్లిన అనుభవం మనకు ఉండాలి. అంతేగాని పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన అనుభవం మనలో ఉండకూడదు. అననీయ సప్పీరాలు ఏం చేశారు? పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మను వాళ్ళు మోసపరిచారు. ఇది మన జీవితాల్లో ఎన్నడూ ఉండకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. గమనించారా? ఇంకా విచారకరమైన మాట మనం 1 దశలోనికి రాసిన పత్రిక 5:19 ఆత్మను ఆర్పకుడి. అబ్బా, చాలా బాధకరమైన విషయం. ఆత్మానుసారమైన జన్మలో ఆత్మలో వర్ధిల్లుతాం. ఆత్మను ఆర్పకుడి అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు నీలో నుంచి వెళ్ళిపోతాడు. సంసోనుని ఎడబాసాడు దేవుడు, అలా ఎడబాస్తాడు. ఇక నిన్ను సైతానుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకున్నట్టు కాదు. పరిశుద్ధాత్మను మోసపుచ్చారు వీళ్ళు. ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు మనలను నూతన పరుస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ఆత్మచేత వివేకం కలిగిస్తాడు, ఆత్మలో వర్ధిల్లేటట్లుగా దేవుడు చేస్తాడు. అలా కాకోకుండా మన జీవితాల్లో పరిశుద్ధాత్మను మోసపురిచేటట్లుగా ఉండాలి. చాలామంది దేవుడు నాకు కనపడ్డాడని పద్దాగా చెప్తాడు. దేవుడు మనకు కనపడదు. ఏంటిది ఇది? ఎవరు కనపడ్డాడు దేవుడు? పౌలు గారికే ఆయనకి అపోస్తుల కార్యాల్లో ఒక 7-8 సార్లు కనపడ్డట్టు ఉంటుంది. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఏ సూచక క్రియ లేదు, దేవుడు కనపడినట్లు కూడా లేదు. అక్కడ నీకు రోజు కనపడ్డాడేంటి? ఆత్మలో మోసం చేసుకుంటాం. ఇలాంటివి మార్చుకోండి. ఇలాంటి వాళ్ళు
చాలా మంది ప్రభు నాకు కనపడ్డాడు రాత్రి అంటారు. ఏంటిది ఇది? ఇది వాక్యానుసారమైనది కానే కాదు. ఇదిగో పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు, ఆత్మలో వర్ధిల్ల చేస్తాడు, ఆత్మానుసారంగా నడుచుకునేటట్లు చేస్తాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడెదరో వారు దేవుని కుమారులై ఉంటారు. ఇది ఆత్మ మూలమైన జన్మ. సేవకులకి వాక్యం చెప్పాలి అంటే ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరుస్తాడు, ఫలానా వాక్యం చెప్పు, ఇది ఆత్మానుసారమైనది, అది ఆత్మ నడిపింపది. అంతేకాని దేవుడు నాకు కనపడ్డాడు అంటాం కాదు అది. ఇప్పుడు టీవీలో వాక్యం చెప్తున్నాం, సిద్ధపడి వీటి కోసం ప్రార్థన చేసి దేవుడి చెప్పమన్నాడు కాబట్టి అవే చెప్తున్నాం. ఆత్మ నడిపింపిది. అందుకే దేవుడు కనపడ్డట్టు ఇది కానే కాదు. కనుక మనం ఎన్నడూ కూడా ఇలాంటి తప్పుడు అభిప్రాయాలకు వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకుడి. ఆత్మ మనలో ఆర్పకుడి అంటే ఎప్పుడు? నువ్వు బాధపడ్డప్పుడు, నీవు ప్రభుని బాధపరిచినప్పుడు, నీ జీవితములో పాపానికి నీవు గురైనప్పుడు, పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉండడిక. మనం ఏదన్నా తప్పు మాట మాట్లాడాం, పొరపాటు మాట మాట్లాడాం, ముందు మనతో మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. ఎందుకు ఈ మాట అన్నావు? పరిశుద్ధాత్ముడు తన మెల్లనైన స్వరంతో మనతో గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, బోధిస్తాడు. పరిశుద్ధాత్మకు లోబడి పశ్చాత్తాపడి ప్రభు మార్గంలో మరలా నమ్మకంగా నడుచుకున్నావు అనుకో, మళ్ళా పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని దేవుడు నీకు కలుగచేస్తాడు. మనం 51వ కీర్తనలో ఆ విషయాలు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ మన నూతనంగా మనకు ఆనందాన్ని కలుగచేస్తాడు. అలా కాకోకుండా నువ్వు పరిశుద్ధాత్ముని తృణీకరించావనుకో, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు నీలో. పరిశుద్ధాత్ముడు అంతకే నువ్వు వినకపోతే ఆర్పకుడి, పరిశుద్ధాత్ముడి నీలో నుంచి వెళ్ళిపోతాడు. కనుక ఆత్మమూలమైన జన్మ అననంటే ఆత్మానుసారంగా నీలో ఎప్పుడు నువ్వు రక్షించబడ్డావో పరిశుద్ధాత్ముడు నీకు సంచకరుగా ఆయన ఆత్మచేత ముద్రిస్తాడు. పాపం చేయకుండా ఎందుకుంటావు? యేసు ప్రభు రక్త ప్రభావం మనలో ఉంది, ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది. యేసు ప్రభు యొక్క వాక్య ప్రభావం మనలో ఉంది. బలము కలది దేవుని వాక్యం, రెండంచుల వారి అయిన ఖడ్గం. నీ దేహంలో ఉన్న ప్రతి అవయవంతో మాట్లాడద్దు దేవుని వాక్యం. నీ కళతో మాట్లాడి పాపం నుంచి విడుదల కలుగ చేస్తుంది. నీ నోటితో మాట్లాడి నీ నోరు సరిచేసేటట్లుగా చేస్తుంది. నీ కాళ్ళతో మాట్లాడి కాళ్ళ ప్రవర్తన సరిచేసేటట్లు మాట్లాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. మన దేవుని ఆత్మయందు కడుగబడేటట్లుగా మనల్ని చేస్తాడు. ఇన్ని ఉండగా ఇంకా మనం ఎందుకు తప్పిపోతాం? మనం ఎందుకు జారిపోతాం? మనం ఎందుకు అవిధేయులవుతాం? కనుక ప్రియమైన వారలారా, మోసపోవద్దు. క్రొత్త జన్మ అనుభవం అనంటే నీటి మూలమైన జన్మానుభవం మనలో ఉండాలి. వాక్యానుసారమైన జన్మానుభవం. దేవుడే మనలను పుట్టించిన వారం, ఆయన వారము, ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. దేవుడు మనలను పుట్టించి ఆయన వారంగా ఉండాలి. మళ్ళీ ఏం చేయాలి? నీటి కాలువల యోరను నాటబడిన వారిగా మన జీవితాల్లో ఫలమిచ్చే చెట్టు. దేవుని కోసం ఫలించండి, ఇతరుల కోసం ఫలించండి, ఆ తర్వాత మీకోసం ఫలించండి. ఇది దేవుడు కోరిన ఫలించిన అనుభవం.
ఆ తరువాత పరిశుద్ధ వాక్యం నిన్ను ప్రతి పాపము నుంచి పవిత్రపరచాలి. వాక్యం చేత నీ జీవితం శుద్ధి చేయబడాలి. రెండంచుల వాడి అయిన ఖడ్గం, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడు దేవుడు. ఇంకా ఏది గొప్ప చేయలే దేవుడు. రెండవదిగా ఆత్మమూలమైన జన్మ. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని కలుగచేయాలి. మన జీవితములో నవీనపరచబడిన అనుభవం మనలో ఉండాలి. ఆంతర్య పురుషుడు దినదినము. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. పౌలు గారు మారాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడా? సమరయ స్త్రీ మారింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిందా? ఎంత నూతన పరచబడ్డారు చూడండి వాళ్ళు. నేటి కాలం భక్తుల్లో మనం చూస్తున్నాం, కొంతమంది భక్తులు, భక్త్ సింగార్ లాంటి వాళ్ళు ఎంత నూతన పరచబడ్డారు. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. మన తరంలో ఎంతో యథార్థంగా జీవించిన భక్తులు ఉన్నారు. చివరి దినం వరకు వారి యొక్క ఆత్మానుసారమైన జీవితాన్ని, వాళ్ళ యొక్క క్రొత్త జన్మానుభవాన్ని తరువాత తరానికి మాదిరిగా నిలబెట్టుకున్న దైవభక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు లాంటి వారు మనం చూస్తున్నాం మన తరంలో. ఇంకా కొంతమంది ఉన్నారు. కనుక మన జీవితాల్లో క్రొత్త జన్మ అనుభవం అనంటే ఆత్మమూలమైన జన్మ దినదినము నూతన పరచబడాలి. ఆత్మలో వర్ధిల్లిన అనుభవం మనలో ఉండాలి. అంతేగాని పరిశుద్ధాత్మను ఆర్పిన అనుభవం మనలో ఉండకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన అనుభవం మనలో ఉండకూడదు. కనుక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని అతడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. ఈ మాట చివరికి నికోదేము గారు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ప్రభు యొక్క శిష్యుడిగా ఆయన మారాడు. అంతేకాదు, ప్రభు చనిపోయినప్పుడు అరిమత యోసేపు గారు, ఈ నికోదేము గారు ఇద్దరు దగ్గరుండి ప్రభు యొక్క దేహాన్ని వాళ్ళు సమాధి చేశారు. ఆ రాత్రిపూట ప్రభు దేవుని దగ్గరకు వచ్చాడు నికోదేము గారు. ఆ వాక్యానికి లోబడ్డాడు. అంతే. పరిసయ్యుడైనా లోబడ్డాడు. ఇశ్రాయేలుకు బోధ చేసేవాడైనా సరే లోపడ్డాడు. ఈ సమయంలో నువ్వు ఎవరైనా సరే నికోదేము గారు లోబడినట్టు లోబడి, మార్చుకోవలసినవి మార్చుకో, విడవలసినవి విడు, మానవలసినవి మాన. సగం సగం మానొద్దు, సంపూర్ణంగా మాను. యేసు ప్రభు రక్తం నీకు శక్తినిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీలో ప్రతి దేహంతో, ప్రతి అవయవంతో మాట్లాడి విడుదల కలుగచేస్తుంది. పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వ సత్యములోనికి, నూతన పరిచయ అనుభవంలోనికి నడిపిస్తాడు. వేషధారులుగా ఉండొద్దు, భక్తిహీనులుగా అసలు ఉండొద్దు. పరలోక రాజ్యానికి దగ్గరగా వచ్చి ఆ యవనస్తుడి వలె మళ్ళా పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా వెళ్ళొద్దు. బుద్ధి లేని కన్యకల వలె అస్సలు ఉండవద్దు. తెలుసుకుందాం ప్రభు ప్రియమైన వారలారా, మార్చుకుందాం. ప్రభు యొక్క వాక్యపు వెలుగులో నీ అంతరంగమందు ఎంత మార్పు వచ్చింది? నీ ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యపు వెలుగులో ఎలా ఉన్నావు? వాక్యంలో ఎదగాలి, పరిశుద్ధాత్మలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, వర్ధిల్లాలి. నూరంతలుగా ఫలించే వారిగా ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. మన ద్వారా అనేకులకి మాదిరికరంగా మనం ఉండాలి. ఇలాంటి అనుభవాలు మనలో ఉండునట్లుగా మన క్రొత్త జన్మ అనుభవం మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి,
పరలోక రాజ్యానికి, క్రొత్త జన్మ అనుభవంలోనికి అందరినీ నడిపించి నీ శక్తి ప్రభావం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.